వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అనేది మనకు పలు సందర్భాల్లో తెలిసింది. ప్రస్తుతం ఇదే పరిస్థితి విజయవాడలో కనిపిస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు మహిళలు, అలాగే రైతులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. జగన్ను కలవకుండా రైతులపై కూడా ఆంక్షలు కొనసాగిస్తోంది. ఒకవేళ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లయితే మీకు పరిహారం అందదు అనే బెదిరింపులకు కూడా దిగుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులని, అక్కడే పార్టీ క్యాడర్ని అందరినీ కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెడతామంటూ కూడా బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించబోతూ ఉన్నారు. మోంతా తుఫాన్ దాటికి కుదేలైన రైతును ఆయన పరామర్శించబోతున్నారు. పంట నష్టం ఏ మేరకు వాటిల్లింది, అలాగే పంట పొలాలను కూడా ఆయన పరిశీలిస్తారు. మొత్తం కేవలం జిల్లాలోనే 95,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అంటే ఇక రాష్ట్రం మొత్తం ఏ విధంగా పంట నష్టం ఉంటుంది అనేది ఊహించవచ్చు. అలాంటిది ఈ నష్టపరిహారం తగ్గించడానికి, ఆ రైతుల సంఖ్యను తగ్గించడానికి, పంట నష్టం ఏ మేరకు జరిగిందో తెలియకుండా ఉండేందుకు చేస్తున్న కూటమి సర్కార్ కుట్రలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భగ్నం చేయబోతూ ఉన్నారు. ఆయన డైరెక్ట్గా పంట పొలాలను పరామర్శిస్తారు, రైతుని పరామర్శిస్తారు, పొలాలను పరిశీలిస్తారు, రైతులను పరామర్శిస్తారు. వారి మాటల్లోనే ఏ మేరకు నష్టం జరిగిందో తెలుసుకొని అది ప్రభుత్వానికి తెలియచేసే ప్రయత్నం చేస్తారు. సో రైతుకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది గ్రహించిన ప్రతిసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి గతం చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తోంది. అదే రీతిగా ఇవాళ మోంతా తుఫాన్కి ఆ ధాటికి నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించడానికి ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.